హలో హాయ్ అండి. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ పిల్లలు అడిగితే గులాబ్ జామున్ చేశాను అనమాట. ఎలా వచ్చిందో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ వాడాను. పాలు వేసుకొని తడుపుతాను అనమాట. నేను సాఫ్ట్గా తడుపుకుంటాను, అప్పుడు సాఫ్ట్గా వస్తాయి, విరగకుండా వస్తాయి అన్నమాట. కొంచెం ఆయిల్ రాసేసుకొని ఉండలు చేసేసుకోవడమే అనమాట. అంతకంటే ముందే షుగర్ సిరప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 500 గ్రామ్స్ తీసుకున్నాను నేను ప్యాకెట్. అప్పుడు 1.25 షుగర్ పడుతుంది. షుగర్ సిరప్ చేసుకోవడానికి తగినన్ని వాటర్. కొంతమంది చిక్కగా చేసుకోవడానికి ఇష్టపడతారు కదా షుగర్ సిరప్, అలా చేసుకుంటే సరిగ్గా పీల్చుకోవండి. కాబట్టి కొంచెం పలుచగానే చేసుకోవాలి. స్వీట్ని సరిపడా, ఎవరు స్వీట్ తినగలరో దానికి సరిపడా చేసుకోవాలి షుగర్ సిరప్ అనమాట. దాంట్లో ఇలాచి పౌడర్ వేసుకొని కొంచెం బాగా బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయడమే. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి ఇంకా స్టార్ట్ చేయాలి చేసుకోవడం. గులాబ్ జామున్స్ వేయించేసుకొని గులాబ్ జామున్స్ అన్నీ డైరెక్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ఇవి వేడిగా ఉన్నా పర్లేదన్నమాట. గులాబ్ జామున్స్ వేసేసుకుంటే బాగా పీలుస్తాయి అన్నమాట, మంచిగా పీల్చుకుంటాయి షుగర్ సిరప్ని. బాగా సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట, విరగకుండా అంత బాగా వస్తాయి అన్నమాట. షేర్ చేసి లైక్ చేయండి.